హాయ్. ఏపీఎస్సి పంచాయతీ కార్యదర్శికి సంబంధించి పేపర్ 2లో యూనిట్ నెంబర్ 11 అయిన రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్. సో యూనిట్కి సంబంధించి ఈరోజు మనం ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి, సో వీటికి సంబంధించిన సోర్స్ ఏం బుక్ చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జామినర్ దీన్ని బిట్టు చేసేటప్పుడు ఏ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని బిట్టు చేస్తాడు, సో ఆ బిట్టు చేసినప్పుడు ఏ విధంగా దాన్ని మనము సక్సెస్ చేసుకోవాలనే అంశాలన్నీ కూడా ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో మీకు క్లియర్గా వివరిస్తాను. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మొత్తం అయితే ప్రిలిమ్స్కి 75 మార్కులుకే ఇది పేపర్ 2ని ఇవ్వటం జరిగింది. 75 మార్కుల్లో మొత్తం మనకు 12 యూనిట్లు ఇచ్చారు. అంటే ఆన్ యావరేజ్న ఒక్కొక్క యూనిట్ నుంచి 6 to 7 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఒక యూనిట్కి వెయిటేజ్ పెరగచ్చు, ఒక యూనిట్కి వెయిటేజ్ తగ్గచ్చు. అంటే అట్లీస్ట్ ఒక మినిమం 5 మార్క్స్ అయినా కానీ ఈ యూనిట్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకు. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. మెయిన్స్కి సంబంధించి అఫ్ కోర్స్ అక్కడ 150 మార్క్స్కి పేపర్ 2 ఇచ్చాడు కాబట్టి ఇంకాస్త ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ అనేది ప్రశ్నపత్రాన్ని వాళ్ళు కొంచెం ఈజీగానే ఇస్తూ కొంచెం క్రిటికల్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఎంతమందిని ఫిల్టర్ చేసుకోవాలన్నదే ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ మెయిన్స్గా. ఆ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్లో ఆ క్రిటికల్గా తీస్తున్న సమయంలో ఒక్కొక్క యూనిట్ నుంచి మనము ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించుకున్నాం. దానికి అనుగుణంగా నేను దాన్ని 3 స్టేజ్ల్లో రూపొందిస్తూ వచ్చాను. ఫస్ట్ స్టేజ్ సబ్జెక్ట్ని చదువుతున్నప్పుడు కూడా ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తారు అంటే ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్ట్ కానీ, అంటే సాధారణంగా ఒక అభ్యర్థి ఉండే వనరులన్నింటినీ చదివితే ఆన్సర్ పర్టికులర్గా చదివితే పైపైన జరగదు, పర్టికులర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే చేయగలిగే ప్రశ్నలు ఒక లైన్లోకి తీసుకొని వస్తాం. సెకండ్ స్టేజ్లో వీటిలో కొంచెము భిన్నముగా ప్రశ్న ఏ విధంగా అడగచ్చు, కొంచెము భిన్నంగా ప్రశ్న ఏ విధంగా అడగచ్చు అన్నది సెకండ్ లైన్లోకి తీసుకొని వస్తాం. సో థర్డ్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు ఎగ్జామినర్కి చాలా వనరులు ఉన్నాయి. ఒకప్పుడు బుక్ ఇస్తూ ప్రశ్నలు రూపొందిస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ టాపిక్ ఇచ్చి ప్రశ్నలు రూపొందించమంటున్నారు. ఇక ఆయన చూడక్కర్లే ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాయో. మీకు గత ప్రశ్నపత్రాలకి ఇప్పుడు టెక్నాలజీ బాగా అప్డేట్ అయిన తర్వాత ప్రశ్నపత్రాలకి క్వాలిటీ చాలా వేరియస్ వస్తుంది. లాస్ట్ టైం అయితే అసలు బిట్ ఎక్కడి నుంచి తీసాడో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు పర్టికులర్గా ఈ బుక్లో నుంచి అయితే సరిపోయేది అన్న ఫీలింగ్ ఉండేది, ఈ క్లాస్ నుంచి అయితే నాకు సరిపోయాయి అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఈరోజు అట్లా లేదు. టిల్ ద ఎగ్జామ్ వరకు కూడా ఒక కంటిన్యూస్గా మనము దీని మీద ఎఫర్ట్స్ పెడితే కానీ దీని నుంచి పూర్తి అవుట్కమ్ని మనం తీయలేము. సో దానిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా రన్ చేస్తూ వస్తున్నాను. సో ఫస్ట్ స్టేజ్లో భాగంగా మనము ఈ రెవెన్యూ పార్ట్ అండ్ ఎక్స్పెండిచర్ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, సో చట్టంలో ఏమేమి అంశాలు తెలియజేశారు, వాటిల్లో ఏమేమి సెక్షన్స్ వేటి గురించి తెలియజేస్తున్నాయి అన్న విషయాలు మీకు పూర్తి స్థాయిలో అర్థమయ్యేటట్టు వివరణ చేసుకుంటూ వెళ్తాను. సెకండ్ స్టేజ్ దీని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎగ్జామినర్ కొంచెము ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ కాస్త లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను చెప్తాను, ఇక్కడ ఇంటి పన్ను వసూలు చేయమని మనకు పంచాయతీరాజ్ చట్టంలో ఏ సెక్షన్ తెలియజేసింది అని అడుగుతారు. అక్కడ మనం సెక్షన్ 61 అని తెలియజేస్తాం. లేదా పంచాయతీరాజ్ వ్యవస్థ పన్నులు వేసే అధికారాన్ని ఈ కింది వారిలో ఎవరు నిర్ణయిస్తారు అంటారు. దానికి రాష్ట్ర శాసనసభ అని మనం ఆన్సర్ చేస్తాం. పంచాయతీరాజు ప్రత్యక్ష పన్నులు కానీ ఐచ్ఛిక పన్నులు కానీ విధించాలి అంటే తప్పనిసరిగా అది రాష్ట్ర శాసనసభ చేత ఆమోదం పొంది ఉండాలి అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతున్నది. అంటే రాష్ట్ర శాసనసభ అనుమతిస్తే కానీ ఇక్కడ పంచాయతీలు పన్నులు వేసుకోలేవు. ఆ పాయింట్ని మనకు ప్రశ్న రూపంలో గతంలో కూడా ఇచ్చారు ఈ ప్రశ్న పంచాయతీ కార్యదర్శి సంబంధించి. పన్నుల్ని గ్రామ పంచాయతీలు పన్నులు విధించాలంటే ఈ కింది ఎవరు నిర్ణయం తీసుకుంటారు అంటే రాష్ట్ర శాసనసభ చెప్పిన విధంగా ఇక్కడ పంచాయతీలు పన్నులు విధించుకోవాలి. ఇది ఇక్కడ మనకు తెలిసింది. సరే, ఇంటి పన్ను గురించి మనం చదువుతాం, ఇంతవరకు క్లారిటీ ఉంది, అవైలబుల్ రిసోర్స్ ఉన్నది. ఇప్పుడు దీన్ని కొంచెం డెప్త్గా వెళ్ళాడు అనుకోండి. ఉదాహరణకి ఈ సాధారణంగా ఈ ప్లింత్ ఇన్ ది సెన్స్ ఆ బేస్ ఏరియా ఇంత ఉంటే గ్రామ పంచాయతీలు ఎంత పన్ను వసూలు చేయొచ్చు. ఇంటి పన్ను గురించి నేను క్లాస్ చెప్పాను, అది చెప్పటం జరిగింది, ఇవంతా కూడా ఉన్న రిసోర్స్ అన్నీ చెప్పుకోవడం జరిగింది. కానీ ఎంత రేటు పన్ను వేయాలి, మినిమం రేట్ ఎంత, మ్యాక్సిమం రేట్ ఎంత ఇంటి పన్ను వేయటానికి
ఒక గ్రామ పంచాయతీకి ఏమన్నా ఉన్నాయా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నది సెకండ్ పాయింట్లో మనము, అంటే ఇది క్లాస్ చెప్తున్నప్పుడే నేను దాని గురించి కూడా వివరణ ఇస్తాను. సో సెకండ్ స్టేజ్లో ఆ విధంగా మనము కొంచెం రిమోట్ ఏరియాల్లోకి వెళ్ళి అక్కడ కూడా సబ్జెక్ట్ని కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఇక థర్డ్ పాయింట్లో ఇక ఏవైతే వీటి మీద నివేదికలు కానీ రిపోర్ట్స్ కానీ లేకపోతే సూచనలు కానీ కొన్ని జరుగుతూ వస్తూ ఉంటాయి. సో అలాంటి సూచనలలో గ్రామ పంచాయతీకి సంబంధించి కొంత వివరణలు అనేది ఇస్తూ ఉంటారు. సో ఆ సూచనలు కానీ ఆ రిపోర్ట్లు కానీ లేకపోతే ఆ రివ్యూ పేపర్స్ కానీ వాటిలో నుంచి ప్రశ్న అనేది తీస్తున్నారండి. అబ్జర్వ్ చేశారో లేదో అభ్యర్థులు. సో అలాంటి సమయంలో అప్పుడు వాటి గురించి ఏ విధంగా ప్రయత్నం చేయాలి అది ఇక్కడ మనం థర్డ్ స్టేజ్లో ఈ సబ్జెక్ట్ని చదువుతున్నప్పుడే రన్నింగ్ క్లాస్లోనే దాన్ని కూడా నేను వివరిస్తాను. సో మోస్ట్ డైనమిక్ టాపిక్ ఇది. అంటే ఎప్పుడైనా కానీ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ప్రిలిమ్స్కి ఒక స్టేజ్లో ప్రిపరేషను, అక్కడి నుంచి మెయిన్స్కి ఇంకా డెప్త్ స్టేజ్లోకి ప్రిపరేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీది ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తూ రావాలి ప్రిపరేషన్ని. ఒకటే మోస పద్ధతి అయితే ఇక్కడ సెట్ కాదు. సో ఏ విధంగా వెళ్ళాలి అవన్నీ కూడా చెప్తాను. దానికన్నా ముందుగా అసలు ఈ టాపిక్లో మనం చర్చించాల్సిన అంశాలు ఏమిటి, ఏ టాపిక్ని మీరు స్టడీ చేయాలి అన్నా ఫస్ట్ నాకు అర్థం కావాల్సింది అంటే ఈ టాపిక్లో నేను చదవాల్సింది ఏంటి, దాన్ని కరెక్ట్గా చదువుతున్నాను లేవంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలో తెలవాలి కదా. అందుకని ఫస్ట్ మనం చెప్పుకుందాం. సో గ్రామ పంచాయతీ బడ్జెట్ అనేది ఏ విధంగా రూపొందుతున్నది, సో బడ్జెట్లో రెవెన్యూ భాగంలో ఏ విధంగా ఉంది, మూలధన భాగంలో ఏ విధంగా ఉన్నాయి, అందులో పన్నుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, పన్నుల్లో తప్పనిసరి పన్నులు ఏవి, అందులో ఐచ్ఛికం అంటే ఆప్షనల్, వాళ్ళు ఇష్టం వచ్చింది గ్రామ పంచాయతీకి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అంటే గ్రామ పంచాయతీ పన్నులు తప్పనిసరి మరియు ఐచ్ఛిక సంబంధించి ఒక క్లాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు అందాలి. ఈ ఆదాయం కాకుండా పన్నులు కాకుండా పన్నేతర ఆదాయం పంచాయతీలకు ఏ విధంగా అందుతున్నది, ఫీజులు కానీ జరిమానాలు కానీ రాయల్టీలు కానీ ఇవన్నీ కూడా మనం ఇందులో చదువుతాం. ఫీజులు వసూలు చేసేటప్పుడు ఏ అంశానికి ఎట్లా ఫీజు వసూలు చేయాలి, లేదా జరిమానాలు విధిస్తున్నప్పుడు ఏ విధంగా వేస్తే జరిమానా వస్తుంది, దానికి సంబంధించి సెక్షన్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా స్టడీ చేస్తాం. అదేవిధంగా వీటికి సంబంధించిన రాయల్టీలు కానీ ఏమైనా ఉంటే అవి, వాటితో పాటు వాటాలు వస్తూ ఉంటాయి. స్టాంప్ డ్యూటీ ప్రకారం కానీ లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ కానీ వీటికి కొన్ని ఉంటాయి అంశాలు. వాటి ప్రకారము గ్రామ పంచాయతీకి, మండల పంచాయతీకి, జెడ్పీకి ఏ రేషియోలో ఎంత ఇస్తూ వస్తారు అన్నది ఒక ప్రశ్న పడుతూ ఉన్నది రిపీటెడ్గా. వాటికి సంబంధించి మొత్తం కూలంకుషంగా ఇక్కడ మనం స్టడీ చేయాలి. ఏమైనా జీవోలు ఉన్నాయా వాటికి సంబంధించి అవన్నీ కూడా. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు ఏ విధంగా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాల పరంగా ఏ విధంగా హెల్ప్ అనేది, ఫైనాన్షియల్ హెల్ప్ అనేది అందుతున్నది, అట్ ద సేమ్ టైం గ్రాంట్స్ పరంగా ఏ విధంగా అందుతున్నది. పథకాల పరంగా చూస్తున్నప్పుడేమో సో అండ్ సో స్కీమ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇంత అమౌంట్ అనేది వస్తున్నది, లేదా ఆ పథకం యొక్క ఉద్దేశం కానీ లేదా అందులో ఉండే అలాట్మెంట్ కానీ దాంట్లో ఉండే రేషియోస్ నిష్పత్తులు కానీ అవి అక్కడ ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని స్టడీ చేస్తాం. గ్రాంట్స్ రూపంలో వస్తున్నప్పుడు ఏదైనా ప్రత్యేకించి ఈ అంశానికి గ్రాంట్ని ఇవ్వటం జరుగుతుందా, లేదా ఫైనాన్స్ కమిషన్స్ చెప్తున్నప్పుడు ఏమైనా గ్రాంట్ ఇవ్వటం జరుగుతుందా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆదాయ వనరుల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ రావాలి. అలా చేస్తున్నప్పుడు ఇక్కడ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఒకటి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఒకటి, ఈ రెండు అంశాలు అసలు మర్చిపోయి కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళటానికి వీల్లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. అడుగుతాడా అడగడా అన్నది సెకండరీ, అక్కడ అడుగుతూనే ఉన్నాడు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రిసోర్స్ అవైలబిలిటీ బాగా పెరిగిపోతుంది ఈరోజు. తప్పనిసరిగా అడుగుతాడు, అడగకపోతే అదృష్టం, అడిగితే దాన్ని చేసి వస్తే అదృష్టం, లేకపోతే అది అంతే పోతుంటుంది. సో ఇలా చదువుతున్నప్పుడు మనం సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 11th ఫైనాన్స్ కమిషన్, 12th ఫైనాన్స్ కమిషన్, 13th ఫైనాన్స్ కమిషన్ అండ్ 14th ఫైనాన్స్ కమిషన్, ఈ 4 ఫైనాన్స్ కమిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి గ్రామ పంచాయతీలకి, మండల పంచాయతీలకి, జడ్పీలకి ఏ విధంగా వనరులు కేటాయింపడం జరుగుతున్నది చెప్తుంది. కేంద్రానికి వసూలు చేసిన పన్నులు ఇంత పన్ను పంపి అని. అట్లా మరీ మరీ ముఖ్యంగా
14th ఫైనాన్స్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 14th ఫైనాన్స్ కమిషను గ్రామ పంచాయతీలకి పంపమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంత ఫండ్స్ రిలీజ్ అయినాయి, ఇంకా ఎంత బాకీ ఉన్నాయి, ఇంకా దాని పొజిషన్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ అయిపోయింది. లాస్ట్ టైం 90:10 80:20 అయిపోయింది. అందులో ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అన్నది ఈ కోణంలో కూడా ప్రశ్న రావచ్చు. ఎక్కడ మనం ఇట్లా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఫస్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్, సెకండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అండ్ థర్డ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఇంకా ఫోర్త్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఇప్పుడే కాన్స్టిట్యూట్ అయ్యి ఉన్నది. SFC అనేది అది ఇంకా రిపోర్ట్ సబ్మిట్ అనేది చేయలేదు, అది నడుస్తున్నది. కాబట్టి దాంట్లో ఉండే అధ్యక్షుడు కానీ, దాంట్లో ఉండే సభ్యులు కానీ, లేకపోతే వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాని మీద ఒక ప్రశ్న. లేకపోతే ఈ గతంలో ఉండే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫైనాన్స్ కమిషన్స్ రిసోర్స్ అలొకేషన్స్ బిట్వీన్